నాజర్ ఒక సుప్రసిద్ధ భారతీయ నటుడు. తెలుగు, తమిళ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాజర్. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఆయన కూడా సినిమా కష్టాలను అనుభవించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చిరంజీవి గారు, నాజర్ గారు ఒకేసారి శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరి బ్యాచ్ లో నాజర్ గారికి వెంటనే అవకాశాలు దొరకలేదు. చిన్న చిన్న పాత్రలు చేసేవారట. షూటింగ్ కి వెళ్లాలంటే నాజర్ గారి ఇంటి దగ్గర నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి వెళ్లాల్సి వచ్చేది. అప్పట్లో ఆర్టిస్టులు అందరూ భోజనం బాక్సులు కట్టుకొని వచ్చేవారు. ఉదయాన్నే నాజర్ వాళ్ళమ్మ వంట చేయలేక కొన్నిసార్లు అన్నం మాత్రమే ఉండేవట. దీంతో ఉత్త అన్నం బాక్స్ లో పెట్టుకొని వెళ్లేవారు. చిరంజీవి, ఇతర నటులకు ఆంధ్ర మెస్ నుంచి భోజనాలు వచ్చేవి. భోజనాలతో పాటు వచ్చే సాంబారు, కూరలు ఇస్తారేమో అని ఎదురు చూసేవారట నాజర్ గారు. ఒక రోజు ఇలాగే అన్నం తెచ్చుకొని చూస్తుంటే చిరంజీవి గారు ఒక మాట అన్నారట. ఉదయాన్నే వంట కోసం అమ్మని ఇబ్బంది పెట్టొద్దు, నువ్వు మాతో కలిసి భోజనం చెయ్యి, మేము 7 తింటున్నాం కదా, నువ్వు మాతో కలిసి తిను అని అన్నారట. అప్పటి నుంచి ఆ షూటింగ్ అయ్యే వరకు చిరంజీవి గారితో కలిసి భోజనం చేసేవారు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తాజ్ కోరమండల్ హోటల్లో వెయిటర్ గా పనిచేయడం మొదలు పెట్టారు. సినిమాలు జీవితం కాదని నెల జీవితం తీసుకుంటూ ఇలాంటి ఉద్యోగం చేసుకుంటే మంచిదని అనిపించిందంట. అలాంటి సమయంలో ఫిల్మ్ ఛాంబర్ లో షూటింగ్ జరుగుతుందని తెలిసింది. తాజ్ కోరమండల్ హోటల్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ కిలోమీటర్ దూరంలోనే ఉంది. అప్పుడు సైకిల్ మీద బ్రేక్ టైంలో వెళ్లారట నాజర్ గారు. చిరంజీవి మూవీ షూటింగ్ జరుగుతుంది. కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి వచ్చేసారట. అంతకన్నా ముందే వీరి మధ్య పరిచయం ఉండడంతో నాజర్ షూటింగ్ స్పాట్ కు వచ్చిన విషయం చిరంజీవి గారు గమనించి నాజర్ గారిని పిలిపించారట. ఏం చేస్తున్నావు అని అడిగారట. హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నానని చెప్పారట. మంచి నటుడివి, ఇలా చేయడం ఏంటి, రేపు ఉదయం వచ్చి నన్ను కలువు అని అన్నారట చిరంజీవి గారు. సినిమా అవకాశాలు ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి అటువైపు వెళ్లకుండా ఉంటే బాగుంటుందని అనిపించిందట. దీంతో చిరంజీవి గారు పిలిచిన ఆత్మాభిమానం అడ్డు వచ్చి నాజర్ గారు వెళ్ళలేదు. ఆ తర్వాత చిరంజీవి గారు పెద్ద స్టార్ అయ్యారు. బాలచంద్ర గారి చిత్రాలతో నాజర్ గారు కూడా నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ గా అవకాశాలు దక్కించుకున్నారు. ఈయన చేసిన మాతృదేవో భవ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును పొందారు. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కనే సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు. ఇక ఈయన ఒక విలక్షణ నటుడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ నటుడి జీవితంలో కూడా చాలా బాధలు ఉన్నాయి అనే విషయం చాలా మందికి తెలియదు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ కోసం ఒక్కసారి చూసుకుంటే ఆయనకి 3 కొడుకులు నూరుల్ హసన్, లుఫ్తిన్, అబి మెహతి హసన్ ఉన్నారు. అయితే వీళ్ళ ముగ్గురిని నాజర్ ఇండస్ట్రీలోని హీరోగా చేయాలని అనుకున్నారు. కానీ అతని పెద్ద కొడుకు తప్ప మిగిలిన 2 హీరోలుగా మారారు. ప్రస్తుతం వీళ్ళు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఈయన పెద్ద కొడుకు విషయంలో విధి వీళ్ళతో వింత నాటకం ఆడిందని చెప్పాలి. ఎందుకంటే నాజర్ పెద్ద కొడుకు అయిన నూరుల్ హసన్ అలియాస్ అబ్దుల్ ఫైజల్ హసన్ కి చిన్నప్పటి నుంచి నాజర్ లాగానే ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ ఉండేది. ఆయన ఇండస్ట్రీని గుర్తించిన నాజర్ కూడా ఆయన ఇష్టాన్ని కాదనలేకపోయారు. అందుకే ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీసి ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేద్దాం అనుకున్న టైంలో ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, దానివల్ల ఆయన చనిపోలేదు కానీ బతికి ఉన్న జీవోత్సవంలా మారిపోయాడని చెప్పాలి. ఆయన కూర్చొనే ఉంటాడు, లేవడం, నడవడం లాంటివి ఏమి చేయడు. చివరికి తన తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయారు. ఈ విషయంలో నాజర్ గారు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇంత బాధను అనుభవిస్తూ కూడా సినిమాలో నటిస్తూ ఉన్నారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి అంటూ ఆయన సన్నిహితులు, సినీ అభిమానులు సైతం సానుభూతిని తెలియజేస్తూ ఉంటారు. అయితే నాజర్ కొడుకైన నూరుల్ హసన్ ఎవరిని గుర్తుపట్టకపోయినా తమిళ్ సూపర్ స్టార్ అయిన విజయ్ని మాత్రం గుర్తుపడతారు. మొదటి నుంచి కూడా ఆయనకి విజయ్ అంటే చాలా ఇష్టం అంట. అందుకే విజయ్ సినిమా టీవీలో వచ్చినప్పుడు ఆయన్ని చూసినప్పుడు చాలా సంతోషంతో కేరింతలు వేస్తాడట. ఈ విషయాన్ని నాజర్ గారు ఒక రోజు విజయ్ గారికి చెప్పారట. అప్పుడు విజయ్ గారు ఈ సంవత్సరం తన బర్త్డే వేడుకలకి వస్తాను అని చెప్పేసరి అన్నారట. అలాగే తన బర్త్డే వేడుకలకు వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది. దీంతో విజయ్ని చూసిన ఆయన చాలా సంబరంతో ఉన్నట్టు నాజర్ తెలియచేశారు. ఇలా నాజర్ తన కొడుకును చూస్తూ నరకం అనుభవిస్తున్నా కూడా ఆయన ఎక్కడ తన బాధను బయటికి చెప్పుకోలేదు. నాజర్ గారు ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల్ని మప్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.